హాయ్ గైస్, వెల్కమ్ టు ద ఛానల్ లేజీ లెసన్స్. సో ఈ రోజు అయితే మనం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్న ఒక మూవీ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం అనమాట. సో నేను రీసెంట్గా ఈ ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తున్నప్పుడు నాకు బాగా ఎక్కువగా వచ్చిన ఈ ఫీడ్ ఏంటంటే ఒక మూవీ గురించి వచ్చిందనమాట. అదే మిరేజ్. సో నిన్న నైట్ అయితే నేను ఆ మూవీ చూడడం జరిగింది. అది మనకి సోనీ లివ్లో తెలుగులో అవైలబుల్గా ఉంది. సో ముందుగా మూవీ గురించి మాట్లాడుకుందాం. మనం చూస్తున్న ప్రతిదీ నిజం కాదు, కొన్నిసార్లు మనం చూసేది కూడా ఒక మిరేజ్ లాంటిదే అనుకుంటే ఎలా ఉంటుంది? సేమ్ అదే కాన్సెప్ట్తో జీతూ జోసెఫ్ దృశ్యం మూవీ తీసిన డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో సేమ్ అతనే ఇదే మూవీ తీశారనమాట. సో ఈ సినిమా సైలెంట్గా సోనీ లివ్లో రిలీజ్ అయిపోయింది. కానీ ఎంత సైలెంట్గా రిలీజ్ అయిందో అంతగా డబుల్లో సౌండ్ చేసేలా మూవీ అయితే ఉన్నదన్నమాట. కానీ ఈ సినిమాలో ఉన్న సైకలాజికల్ టెన్షన్ కానీ, క్యారెక్టర్ లేయర్స్ కానీ, ట్విస్టులు కానీ మైండ్ని డిస్టర్బ్ చేసేస్తాయి అంతే. డైరెక్టర్ ఎక్స్పెక్టేషన్స్ గురించి చూస్తే మామూలుగా జీతూ జోసెఫ్ అంటే మనకి ఇమీడియట్గా గుర్తొచ్చేది దృశ్యం టైప్. అంటే ఆ టైప్లో ఒక ఇంటెలిజెంట్ మూవీ అనమాట. ఆయన సినిమాకున్న బిగ్గెస్ట్ స్ట్రెంత్ ఏంటంటే ఆడియన్స్ నమ్మేస్తారు, కానీ లాస్ట్లో మాత్రం షాక్ అయ్యేలా చేస్తారు పక్కగా. మనం ఫస్ట్ సినిమా చూసినంతసేపు ఆహా ఓకే అనుకుంటూ చూస్తాం, కానీ లాస్ట్లో ఇదా నిజమా, ఓ మై గాడ్, ఓ ఫ్లాష్ మ్యాన్ అంటే ఆ టైప్లో కొంచెం మనం షాక్ అవుతాం అనమాట. ఆ టైప్లో ఉంటాయి మూవీస్ అని. మిరేజ్లో కూడా ఆయన అదే అటెంప్ట్ చేశారు. సో కానీ ఈసారి ఫోకస్ ఇన్వెస్టిగేషన్ మీద కాదు, హ్యూమన్ సైకాలజీ మీద ఉంటుంది అనమాట. స్టోరీ సెటప్ అంతా చాలా బాగుంటుంది, స్పాయిలర్స్ అవి లేకుండా చాలా నీట్గా క్లారిటీగా అసలు స్టోరీ ఏంటన్నది చెప్తాను అంతే. జస్ట్ సినిమా స్టార్ట్ అవ్వడం చాలా సింపుల్గా స్టార్ట్ అవుద్ది. మనకి నార్మల్ లైఫ్, నార్మల్ క్యారెక్టర్స్ లాగే కనిపిస్తారు అందరూ, కానీ స్లోగా ఒక్కొక్క ఇన్సిడెంట్ జరుగుతుంది. అక్కడి నుంచి నరేటివ్ చేంజ్ అయిపోతుంది అనమాట. మిరేజ్ అనే టైటిల్కి తగ్గట్టుగా మనం చూస్తున్న రియాలిటీ నిజమా, లేదా మనకు చూపించే వెర్షన్ ఆఫ్ ట్రూతా, లేదంటే ఏంటి అసలు ఇది నిజంగా ఇది నిజమేనా, మనం వీళ్ళు నమ్మొచ్చా, వీళ్ళు నమ్మొచ్చా నమ్మకూడదా, మనం వీళ్ళు చెప్తుంది నిజమా అబద్ధం అనేది మనకు అసలు అర్థం కాదు. సినిమా చూస్తున్నంతసేపు లాస్ట్లో డైరెక్టర్ ట్విస్టులు రివీల్ చేసేంత వరకు మనకి ఏం అర్థం కాదు. డైరెక్టర్ స్లోగా డౌట్స్ క్రియేట్ చేస్తారు, మనకు ఒక క్యారెక్టర్ని ట్రస్ట్ చేస్తాం, తర్వాత అదే క్యారెక్టర్ మీద డౌట్ వస్తుంది. ఇంకా ఈ సినిమా బిగ్గెస్ట్ స్ట్రెంత్ ఏంటో తెలుసా? క్యారెక్టర్స్. క్యారెక్టర్ రాసుకునే విధానం చాలా బాగుంటుంది. అంటే మీరు ఒక క్యారెక్టర్ నమ్ముతున్నారు, మీకు ఒక క్యారెక్టర్ నమ్మాలనుకుంటారు, ఆ క్యారెక్టర్ నమ్ముతూ ఉంటారు, ఆ క్యారెక్టర్తో ట్రావెల్ చేస్తున్నారు, సడన్గా ఆ క్యారెక్టర్ నమ్మకూడదు అని ట్విస్ట్ వస్తుంది. ఏంటి ఈ క్యారెక్టర్ నమ్మకూడదు అనుకుంటే నమ్మకూడదాను, ఓకే నమ్మకూడదని సరిపోయి మళ్ళీ ఇంకో క్యారెక్టర్ వస్తారు, ఆ క్యారెక్టర్ నమ్ముతాం, ఇది నమ్మకూడదు అనుకుంటాం, మళ్ళీ ముందున్న క్యారెక్టర్నే నమ్మాలనుకుంటాం. సో అలాగుంటే అనమాట ట్విస్ట్లు అనేవి. మూవీలో హీరో హీరోయిన్ అలా కాకుండా మెయిన్ క్యారెక్టర్స్ అని ఉంటారు అనమాట. అంటే లైక్ సెంట్రల్ క్యారెక్టర్స్ అని ఉంటారు. జస్ట్ మూవీ వాళ్ళ మీదే రన్ అవుతూ ఉంటుంది అనమాట. మూవీలో పెద్దగా క్యాస్ట్ కూడా ఏముండదు, జస్ట్ ఒక 4-5తోనే ఉంటుంది సినిమా అంతా. సో ఫస్ట్ మనకి సింపతి క్రియేట్ చేస్తారు, తర్వాత వాళ్ళనే సస్పీషియస్గా చూపిస్తారు, అంటే వాళ్ళ మీద అనుమానం వచ్చేలా చేస్తారు. జీతూ జోసెఫ్ స్టైల్ ఏంటంటే డైలాగ్స్ చాలా సింపుల్గా ఉంటాయి, కానీ మీనింగ్ చాలా డీప్గా ఉంటుంది అనమాట. సో మెయిన్గా చాలామందికి ఏంటంటే ఇలాంటి మూవీస్ చాలామందికి నచ్చవు, కానీ ఒకసారి చూస్తే మాత్రం వదలరు అనమాట. సో అలాగుంటాయి జీతూ జోసెఫ్ మూవీస్ అన్నీ. సపోర్ట్ లైక్ మూవీస్లో కొన్ని మూవీస్లో మనం సపోర్ట్ క్యారెక్టర్స్ చూస్తాం, వాళ్ళని అనవసరంగా పెట్టారు, ఎందుకు అవసరం లేదు, స్క్రీన్ టైం వేస్ట్ లైక్ ఇలాగా అనుకుంటాం. కానీ జీతూ జోసెఫ్ మూవీస్ అలా కాదు, సపోర్ట్ క్యారెక్టర్ కూడా చాలా మంచి ప్లేస్ ఉంటుంది మూవీ మొత్తాన్ని. ప్రతి క్యారెక్టర్ స్టోరీలో ఒక రోల్ ప్లే చేస్తుంది అనమాట. ఇంటర్వెల్ బ్లాక్ అది చాలా డీసెంట్గా బిల్డ్ చేసుకున్నారు. లాస్ట్ 30 minutesలో మీకు ఒక్కొక్కటి ట్రూత్ రివీల్ చేస్తూ ఉంటారనమాట. అంటే ఒక్కొక్క ట్విస్ట్ వస్తూ ఉంటుంది, మీకు ఆ ట్విస్ట్ మనం అనుకున్న థియరీ మొత్తానికి రివర్స్ చేసేస్తుంది. మనం అంటే ఫస్ట్ నుంచి ఒక థియరీ బిల్డ్ చేసుకుంటూ వస్తాం మూవీతో వెళ్తుంటాం, కానీ లాస్ట్ 30 minutes ఏంటి ఇదంతా నిజం కాదా, ఇదంతా వేరేనా అనుకుని మళ్ళీ ఓ అనుకుంటాం అనమాట. అంటే అంత బాగుంటుంది, ట్విస్ట్లు అవి కూడా అంత బాగుంటాయి. కొన్ని మూవీస్లో ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ట్విస్ట్ రావాలని చెప్పేసి ట్విస్ట్ ఏదో యాడ్ చేసినట్టు ఉంటాయి, కానీ మూవీలు అలా కాదు, స్టోరీకి తగ్గట్టుగా అంటే స్టోరీలో కలిసిపోతుంది. ఇక నిజంగా అది అవసరం, ఆ స్టోరీకి ఆ ట్విస్ట్ అవసరం అనమాట. అలాంటి ట్విస్ట్లు అనమాట ఇవన్నీ. చాలా బాగుంటుంది, చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నారనమాట డైరెక్టర్ కూడా. ఎప్పుడైతే సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుద్దో సినిమా చాలా బాగుంటుంది. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకి అదొక ప్లస్ పాయింట్ అనమాట. ఎందుకంటే మీకు ఎక్కడ హెవీగా అనిపించదు, అలాగని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేకుండా ఉండదన్నమాట. లైక్ స్మూత్గా వెళ్తుంది, ఆ సీన్కి తగ్గ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పర్ఫెక్ట్గా ఉంటుంది. కొన్ని సీన్స్లో సైలెన్స్ అనేది టెన్షన్ బిల్డ్ చేస్తుంది, అలాంటి సీన్స్లో సైలెన్స్గానే వదిలేస్తారు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అవి ఏమి ఇవ్వరు. ఇంకా సినిమాటోగ్రఫీ కూడా కొంచెం డార్క్ టోన్లో ఉంటుంది అనమాట. లైక్ ఈ సైకలాజికల్ మూడ్కి సెట్ అయ్యేలాగా
సైకలాజికల్ టెన్షన్ వల్ల నీకు నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే ఒక కుతూహలం వస్తుంది అనమాట. సో అలాగా నెక్స్ట్ ఫైనల్ రివీల్ ఇంపాక్ట్ అదేంటంటే మనకి లాస్ట్ 30 మినిట్స్లో ఒక్కొక్కటి రివీల్ చేసుకుంటూ వస్తుంటే మనకి మైండ్ షాక్ అయిపోతుంది. ఏంటి ఎంత ఉందా మూవీలో, ఇదంతా ఉందా, ఓహో అనుకుంటాం అనమాట. చెప్పినట్టే ఫస్ట్ హాఫ్ స్లోగా ఉంటుంది. మీరు ఫస్ట్ హాఫ్ స్లోగా ఉంది కానీ వదిలేస్తే చాలామంది వదిలేస్తారు. దానివల్ల మీరు మంచి మూవీని మిస్ అయిపోయినట్టే. అలా వదలొద్దు. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉంటుంది కానీ చాలా బాగుంటుంది. ఓవరాల్గా మూవీ అనేది బాగుంది. ఈ మూవీ చూస్తున్నాను సేపు ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు మనం చూస్తున్న నిజం కూడా నిజమేనా, లేదు ఇది ఏమన్నా అబద్ధమా, నిజంగా అసలు ఇది నిజమేనా అనిపిస్తుంది అనమాట. అంటే ఆ ఫీలింగ్ వస్తే చాలు మూవీ మనం ఫుల్గా బాగా ఎంజాయ్ చేసినట్టే మూవీ. సో నేనైతే బాగా ఎంజాయ్ చేసాం. దృశ్యం రేంజ్ మాస్టర్ పీస్ కాకపోయినా బెస్ట్ డీసెంట్ సైకలాజికల్ థ్రిల్లర్ అనమాట. చాలా బాగుంటుంది. థ్రిల్లర్ లవర్స్కి అయితే డెఫినెట్లీగా ఎక్కేస్తుంది, పిచ్చిగా నచ్చేస్తుంది. నేను థ్రిల్లర్స్ బాగా చూస్తాను, నాకైతే చాలా బాగా నచ్చేసింది. సో నేనైతే మూవీకి 4.5 ఇస్తాను 5కి. సో మీ రేటింగ్ ఎలా ఉందో మీరు మూవీ చూసి కమెంట్లు అయితే చెప్పియండి అనమాట. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి ఇంటెలిజెంట్ థ్రిల్లర్ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో మైండ్ బెండింగ్ సినిమాతో కలుద్దాం. అంతవరకు మీ సూర్య. బాయ్.